కరీంనగర్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొదలుపెట్టిన టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం కాకముందే సబర్మతి రివర్ ఫ్రంట్ ని మైమరపిస్తుందనే ప్రచారం జరిగింది అప్పట్లో. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2022లో మొదలైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సి ఉన్నా కాలేదు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. నిధుల కొరత, భూసేకరణలో ఆలస్యం, ఎన్జీటీలో కేసు, విజిలెన్స్ విచారణ ఇలా అనేక కారణాలతో రివర్ ఫ్రంట్ పనులకు పట్టిన గ్రహణం వీడటం లేదు. మరి పనుల్లో ఎందుకీ జాప్యం? రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలేంటి? వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మహదేవ్పూర్ అటవీ ప్రాంతం, గోదావరి నదీ తీరాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఇవి. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కరీంనగర్ జిల్లాకు దిగువ మానేరు తప్ప పర్యాటక కేంద్రాలే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే దిగువ మానేరు ప్రాజెక్టును ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గుజరాత్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దాలని భావించారు. అలాగే బిగ్ ఓ, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ సహా అనేక పర్యాటక సొబగులు అద్దాలని ప్రణాళికలు రచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని భావించింది. కానీ ఆశించిన స్థాయిలో పనులు జరగకపోవడంతో ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. సబర్మతి తరహాలో పర్యాటక శోభ విషయాన్ని పక్కన పెడితే చేసిన పనులు కూడా వృధాగా పోయే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా మంత్రులు ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిధుల కొరత, భూసేకరణలో జాప్యం, ట్రిబ్యునల్లో కేసు, విజిలెన్స్ విచారణ సహా అనేక అడ్డంకులతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ముందుకు సాగడం లేదు. లోయర్ మానేరు డ్యాంకు, దిగువన ఉన్న మానేరు నదిని ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలన్నది మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అలా చెయ్యాలంటే మొదట డ్యాం నుంచి 3.7 కిలోమీటర్ల వద్ద ఉన్న రెండో చెక్ డ్యాం వరకు రెండు వైపులా రక్షణ కట్టలు నిర్మించాలి. వాటిని నిర్మిస్తేనే అక్కడ నీరు నిలుస్తుంది. తద్వారా గేట్ల నుంచి విడుదల చేసిన వరద బయటకు పోకుండా ఆగుతుంది. 80,000 క్యూసెక్కులు, 2,80,000, 3,50,000, 5,00,000 క్యూసెక్కుల వరద వెళ్లడానికి అంచెలంచెలుగా ఆనకట్టల్ని నిర్మించాల్సి ఉంది. అందుకోసం 2021లో అప్పటి ప్రభుత్వం 310 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. 2 విడతల్లో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. మొదటి విడత పనుల కోసం అంచనాలను సవరించి 2022లో 308 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 1.100 కిలోమీటర్ నుంచి దిగువన 3.7 కిలోమీటరు మైలురాయి వరకు నదికి ఇరువైపులా ఆనకట్టలు, రక్షణ గోడలు నిర్మించాలి. ఇప్పటికే నిర్మించిన రెండో చెక్ డ్యాంలో 210 మీటర్లు బ్యారేజీగా, 180 మీటర్లు చెక్ డ్యాంగా అభివృద్ధి చెయ్యాలి. రివర్ ఫ్రంట్లోకి స్వచ్ఛమైన నదీ జలాలు వచ్చేందుకు 1వ డిస్ట్రిబ్యూటరీ మెయిన్ నుంచి ఫీడర్ కెనాల్ నిర్మించాలి. అలాగే బోటింగ్ చేసేందుకు వీలుగా 3 మీటర్ల లోతు నీళ్లు ఉండేలా రివర్ బెడ్లోని అడ్డంకులు తొలగించాలి. ఇందుకోసం 2022లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ పనులు 80% పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మించిన చెక్ డ్యాంను బలోపేతం చేయడం, బ్యారేజీ నిర్మాణం, ఇరువైపులా రక్షణ ఆనకట్టల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. వాటి కోసం 280 కోట్లు ఖర్చు చేశారు. సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప ప్రాజెక్టు మానేరు ఫండ్. మానేరు ఫండ్ కంప్లీట్ అయితే సుమారు 5,000 ఉద్యోగాలు వస్తాయి. కరీంనగర్ డెవలప్ అవుతుంది, ఉత్తర తెలంగాణ మొత్తం డెవలప్ అవుతుంది. దాన్ని మేము కంప్లీట్ చేయమని చెప్పి ప్రధాన డిమాండ్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం కూడా పిడచొని పెట్టింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు కొత్త శాంక్షన్ ఇచ్చే అవసరం లేదు. మేము చేసిన శాంక్షన్స్ రోడ్ డెవలప్మెంట్కు శాంక్షన్ చేసినవి అవి టెండర్ అయిపోయినాయి.
ఆ టెండర్ ఏరియా మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రధాన డిమాండ్. మీరు కొత్తగా శాంక్షన్ చేసిన అవసరం లేదు, టెండర్ పిలిచిన అవసరం లేదు. మేము టెండర్ చేసినవి మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రెండో దశలో 1.100 కిలోమీటర్ నుంచి ఎగువన ఉన్న డ్యాం వరకు, అలాగే 3.700 కిలోమీటర్ నుంచి 3.800 కిలోమీటర్ వరకు నదికి ఇరువైపులా ఆనకట్టలు, రక్షణ గోడలు నిర్మించాలి. అందుకోసం 2023లో 234 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వగా 2024 మార్చిలో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పనులు 37% పూర్తయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి బయటకు వదిలే మురుగు నీరంతా మానేరు నదిలో చేరుతుంది. ఈ మురుగు రివర్ ఫ్రంట్లోకి రాకుండా అడ్డుకోవాలంటే రివర్ ఫ్రంట్ ఆనకట్టలకు అవతలి వైపు సమాంతరంగా మురుగు కాల్వ నిర్మించాలి. డ్యాం నుంచి 0.300 మీటర్ల మైలురాయి మొదలుకొని 4 కిలోమీటర్ల వరకు మురుగు కాల్వ ఏర్పాటు చేయాలి. అప్పుడే రివర్ ఫ్రంట్లోకి మురుగునీరు రాకుండా ఉంటుంది. అందుకోసం 2024 మార్చిలో 84 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మురుగు కాలువల నిర్మాణం పురపాలక శాఖ పరిధిలోనిది కాగా నీటిపారుదల శాఖకే పనులు అప్పగించారు. అయితే మంజూరు చేసిన 84 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తేనే పనులు మొదలయ్యేది. నిధులు రాకపోవడంతో మురుగు కాలువ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 2 దశల పనులను నీటిపారుదల శాఖ పూర్తి చేయాల్సి ఉంది. ఏదో పని జరుగుతున్నదన్నట్టుగా ఓ 2 అక్కడ జేసీబీలను పెట్టి కొంతమంది వర్కర్లను పెట్టి, అంటే ఏదైతే వాటర్ కావడం కోసము చెక్ డ్యామ్ గేట్లతో పాటు నిర్మించవలసిన చెక్ డ్యామ్ సంబంధించినది కొంత వర్క్ 2 సంవత్సరంన్నర కాలంగా కొనసాగుతూ ఉంది. మరోవైపు డ్యామ్ దగ్గర చుట్టుపక్కల రిటైరింగ్ వాల్ సంబంధించింది కూడా అదే పద్ధతిలో కొంత బోల్డర్లను, అంటే పెద్ద ఏదైతే స్టోన్ ఉందో కట్ చేయడం కోసం అప్పుడప్పుడు చేస్తున్నారు తప్ప దీన్ని చిత్తశుద్ధితోటి వెంటనే పూర్తి చేయాలని చెప్పనే కాన్సెప్ట్ తోటి అనేది చేపట్టలేదు. మరోవైపు దీనిలో భాగంగా సుమారు ఒక 120 కోట్లతోటి కేబుల్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు. ఇది టాటా సంస్థ వాళ్ళతోటి ఇది నిర్మాణం అనేది జరిగింది. ఈ బ్రిడ్జ్ సంబంధించిన పైన వేసిన తారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తారు అనేది ఆ బ్రిడ్జికి అంటుకునే పరిస్థితి లేదు. ఇక పర్యాటక అభివృద్ధి పనులను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం కార్పొరేషన్కు 100 కోట్లు కూడా కేటాయించింది. అందులో 60 కోట్లు ప్రపంచంలోనే 3వ అతిపెద్దదైన బిగ్ ఓ మ్యూజికల్ ఫౌంటైన్ తరహాలో ఇక్కడ కూడా అలాంటి ఫౌంటైన్ నిర్మించడం కోసం కేటాయించారు. మిగిలిన 40 కోట్లతో డ్యాంకు 2.15 కిలోమీటర్ల దూరంలో 4 ఎకరాల్లో ఎంట్రన్స్ ప్లాజా, రామగుండం హైదరాబాద్ బైపాస్ నుంచి బండ్ వరకు రోడ్డు, ల్యాండ్స్కేపింగ్, పాత్వేలు నిర్మించాల్సి ఉంది. దీంతో రోడ్ ఫార్మేషన్ కోసం 2.59 ఎకరాల్లో మట్టి నింపే పనుల్ని 4 కోట్లతో పూర్తి చేశారు. 2023 జూన్లో పనులు ఆగిపోగా ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు. డ్యాం నుంచి 3.15 కిలోమీటర్ల దూరంలో 800 మంది కూర్చుని చూసే మ్యూజికల్ ఫౌంటైన్ వ్యూయింగ్ గ్యాలరీని ఎకరా 15 గుంటల్లో నిర్మించాల్సి ఉంది. కానీ నీటిపారుదల శాఖ అనుమతులు రాకపోవడంతో ఆ పనులు మొదలు కాలేదు. 0.07 ఎకరాల మ్యూజికల్ ఫౌంటైన్ బేస్మెంట్కు పుట్టింగులు వేసి వదిలేశారు. వాటి డిజైన్లను ప్రభుత్వం ఇంకా ఫైనలైజ్ చేయకపోవడం వల్ల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే బోటింగ్ కోసం 25 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ ఆమోదం లభించలేదు. లో మంజూరైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును 1.5 ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలని అప్పటి భారత సర్కారు భావించింది. కానీ అది ముందుకు సాగలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నిర్మాణ పనుల్లో కదలిక లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి మానేరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏంటి సమస్య అని చూస్తే అనేక కారణాలున్నాయి. పర్యావరణ అనుమతులు లేవంటూ రివర్ ఫ్రంట్ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నమోదైన కేసు అప్పట్లో ప్రధాన అడ్డంకిగా మారింది. 2025 ఏప్రిల్లో కేసు ఉపసంహరించుకున్నారు. ఈ కేసు కారణంగా కొన్ని నెలల పాటు పనులు ఆగిపోయాయి. పైగా రివర్ ఫ్రంట్లో భాగంగా చేపట్టిన చెక్ డ్యాం పలుమార్లు కొట్టుకుపోవడం వల్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విజిలెన్స్ విచారణ పేరిట కొంత ఆలస్యమైంది. వీటికి తోడు నిధుల కొరత వేధిస్తోంది. మొదటి, రెండో విడతల్లో చేపట్టిన పనులకు ఇప్పటికీ సుమారు 10 నుంచి 12 కోట్లు బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. మొదటి విడత చేపట్టాల్సిన పనులకు 14 ఎకరాలు, రెండో విడత చేపట్టాల్సిన పనులకు 2.36 ఎకరాలు కరీంనగర్, అలుగునూరు మండలాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే బ్యారేజ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. గేట్లు ఫిట్ చేసే పరిస్థితి ఉంది.
సివిల్ వర్క్ ఎక్కడికక్కడ నడుస్తూ ఉంది. దాని తర్వాత టూరిజంకి సంబంధించినటువంటి మరి ఇతర పనులు దాని మీద టూరిజం శాఖ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అదే కాకుండా మున్సిపల్కి సంబంధించి ప్రధానమైనటువంటి ఏదో దానికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే డ్రైన్ ఉందో ఆ డ్రైన్కి సంబంధించి కూడా పనులు మరి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అది ప్రభుత్వానికి దానికి సంబంధించి కూడా నిధుల కోసం రాయడం జరిగింది. అవి కూడా దాదాపు 85 కోట్లు వచ్చినట్టయితే ఆ డ్రైన్కు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. మానేరు రివర్ ఫ్రంట్ పనులు చెయ్యాలంటే ఏడాదిలో 7 నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. మిగిలిన రోజుల్లో డ్యాం నుంచి దిగువకు నీళ్లు విడుదల చేయాల్సి రావడం వల్ల పనులు ముందుకు సాగే అవకాశం లేదు. ఎందుకంటే 3 సార్లు రివర్ బెడ్లో చేపట్టిన చెక్ డ్యాం 3 సార్లు కొట్టుకుపోయింది. దీంతో నిధులు వృధా చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కింద గతంలోనే ఒక చెక్ డ్యామ్ కట్టిండ్రు. ఆ చెక్ డ్యాము మరి కట్టిన తర్వాత ఏడాదికి కొట్టుకుపోయింది. మన చెక్ డ్యామ్ కొట్టుకుపోయిన దాని సంగతి అతిగతి లేదు. మళ్ళీ అక్కడ 59 కోట్ల రూపాయలతోటి అదనంగా కొత్తగా మళ్ళీ ఒక బ్యారేజ్ కడతా ఉన్నారు. మరి ఆ బ్యారేజ్ కూడా ఆగుతుందా లేదా అనేది ఇప్పటికీ బ్యారేజ్ నిర్మాణం కూడా 3-4 ఏళ్ళకి నడుస్తూ ఉన్నది. అది కూడా నాణ్యత లోపంతో నడుస్తూ ఉన్నది. గతంలో 3.5 లక్షల క్యూసెక్ల నీరు కనుక ఎల్ఎంటీ డ్యామ్ నుంచి వదిలితే మరి ఆ బ్యారేజ్ 59 కోట్లతో కట్టే బ్యారేజ్ ఉంటుందా పోతా తెలియదు. ఆ బ్యారేజ్ కాకుండా కింద కట్టిన బ్యారేజ్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఈ విధంగా అస్తవ్యస్తంగా మరి కాంట్రాక్టర్ల కోసమే ఆ నిర్మాణం మానేరు రివర్ ఫ్రంట్ అనేది ప్రారంభించడం కనబడతా ఉంది. అలుగునూరు నుంచి వచ్చే డ్రైనేజ్ ఎటువైపు తరలిస్తారో ఇంతవరకు ప్రణాళిక లేదు. కరీంనగర్ నుంచి వచ్చే డ్రైనేజీని తరలించడానికి ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఎల్నినో కారణంగా డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం లేనందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా జిల్లా మంత్రులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మోక్షం కల్పిస్తే కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు.